RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. సీసీఐ ద్వారా ఎకరానికి 13 క్వింటాల చొప్పున రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైన కారణంగా పత్తి తేమ 16% ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని మరియు పత్తి కొనుగోలు చేసిన 2 రోజులలోపే రైతులకు పంట డబ్బులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు స్పీకర్ తెలిపారు. నాణ్యత రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని, పత్తి కొనుగోలు బాధ్యత కేంద్రాన్ని దేనని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం వహిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వారితో పాటు వికారాబాద్ నియోజకవర్గ రైతులందరికీ, వికారాబాద్ జిల్లా రైతులకు, తెలంగాణ రైతులకు ఈ పత్తి కొనుగోలు కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో మీడియేటర్ లాగా రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మీడియేటర్ లాగా వ్యవహరిస్తుంది. సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం కిందకి వచ్చే సంస్థ. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, పోయినసారి ఎకరానికి 11 క్వింటాలు కొనుగోలు చేశారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాజ్ ఎ స్పీకర్గా తెలంగాణ పత్తి రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో 7 కాదు 13 క్వింటాలు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ L1, L2, L3 అని కొనుగోలు ఏదైతే మిల్స్ ఉన్నాయో ఆ మిల్స్ను డివైడ్ చేసి ఈ విధంగా పెట్టి 24 అవర్స్లా 2500 క్వింటాలు కొనుగోలు చేస్తే L1 కంప్లీట్ అయితే L2కు మళ్ళీ 22,500 క్వింటాల్స్ మళ్ళీ దానికి పోతుంది. అట్లా కాకుండా ఏ మిల్లుకు ఎంత వస్తే అంత కొనుగోలు చేయాలి. ఈ డివైడ్ L1, L2, L3 అనేది తీసేసి ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకోవచ్చు రైతు. ఈ మిల్లుకే రావాలని ఏం లేదు, L1కే రావాలని ఏం లేదు, L2కే రావాలని ఏం లేదు, L3కే రావాలని ఏం లేదు. ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకునే వసతి కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. అట్లనే తేమ శాతము 8 నుంచి 12 డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అట్లా కాకుండా ఈ వర్షాలు తుఫాన్ల వలన కానీ అవకాలి బర్సాత్ అంటారు మన నిజాలు కాబట్టి అవకాలి బర్సాత్తోని ఎప్పుడు ఏ విధంగా పడుతున్నాయని రైతులకు అర్థమైతలేదు, ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని 12 నుంచి 16% తేమను ఉంటే కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలల్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి మా చెవెళ్ళ ప్రాంతం నుంచి కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. తప్పకుండా తెలంగాణ పత్తి రైతులను కాపాడడానికే ఆ మంత్రులతో పాటు ఎంపీలతో పాటు మన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ పత్తి రైతులను కాపాడవలసిన